ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవునితో సమయాన్ని గడిపేవారుగా ఉండాలి. మొదటగా ప్రార్థన ద్వారా ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసుకోవాలి. మొదటగా ఆయన్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారిగా ఉండాలి. ఈ రోజంతా మనని మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటే దేవుని కాపుదల కృప మన వెంటే ఉంటుంది. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుని వాక్కు చేత మనం బాగుపరచబడతాం. దేవుని వాక్యం మనకి బలపరుస్తుంది. దేవుడు మాత్రమే మనకి అద్భుతమైన కార్యాలను జరిగించే దేవుడు. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవుడికి మహిమ కలుగును గాక. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యుద్ధ గుప్త నిధులుగా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు సెలవిస్తాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? అలా కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ధారాళంగా నేను మీకు దయచేస్తానని ఎక్కువ పత్రికలో దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే. ఈ రోజుల్లో జ్ఞానం లేకుండా చాలామంది ప్రవర్తిస్తున్నారు. మనకు అన్నీ ఉన్నా జ్ఞానం లేకపోతే అది వ్యర్థం. మనకి దేవుడి జ్ఞానం అనుగ్రహించబడాలి. దేవుడి జ్ఞానం కావాలి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని సామెతల ద్వారా దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు ఏమున్నా ఏమి లేకపోయినా జ్ఞానం ఉంటే చాలు. దేవుడు అనుగ్రహించే జ్ఞానం ఉంటే చాలు. నీ ఇల్లును నువ్వు చక్కబెట్టుకుంటావు. నీ బిడ్డలకు కావలసిన ప్రతిదానిని నీవు సమకూర్చుకుంటావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుడి జ్ఞానం లేకపోతే, దేవుని యందు భయభక్తులు లేకుండా నీకు నచ్చినట్లుగా నీవు బ్రతుకుతావు. అందరికీ కావాల్సింది దేవుని జ్ఞానం. దేవుడి జ్ఞానం మనకి కావాలంటే దేవుణ్ణి మనం అడిగేవారిగా ఉండాలి. కానీ తప్పకుండా ధారాళంగా మనకు దయచేస్తారు. బుద్ధి జ్ఞానము ఆయన యొద్ద సర్వ సంపదలు గుప్త నిధులుగా ఉన్నదంట. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యొద్ద గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. ఈ రోజుల్లో చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తేనే వారి చదువులకు ఒక అర్థం ఉంటుంది. చాలామంది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. వారందరూ చదువుతో పాటు దేవుణ్ణి జ్ఞానాన్ని అడగాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చాలామంది ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో ఉండి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి, మరి బెంగళూరు అలా పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగం ఉన్నంత మాత్రాన వారి జీవితాలు మరి చక్కబడ. దేవుడి జ్ఞానం వారికి తోడుగా ఉండాలి. వారు సంపాదించిన సంపాదన చక్కగా ఒక సరైన మార్గంలో వెళ్ళాలి అంటే దేవుడి జ్ఞానం చేత వారు ఆ సంపాదనని ఖర్చు పెట్టేవారుగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి జ్ఞానం లేకుండా నువ్వెంత సంపాదించినా అది వ్యర్థమే. అది దేనికి కూడా పనికిరాదు. మనం ఈ ఉదయం దేవుడి జ్ఞానాన్ని మనం అడుగుతాం. అడిగిన వారికి తప్పకుండా దేవుడి జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తారు. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యొద్ద గుప్తములై ఉన్నవి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందని నన్ను అడుగుడు, నేను ధారాళంగా దయచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరం కూడా దేవుని జ్ఞానాన్ని అడుగుదాం. దేవుడి జ్ఞానం ఉంటే మనం తప్పకుండా దేవుని యందు భయభక్తులతో ఉంటాము. దేవుని కొరకు ఎదురు చూస్తాము. ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడతాము. అట్టి జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించిన గాక. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నుండి వచ్చినని సామెతల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవాయే మనకి జ్ఞానం ఇచ్చేవారు, తెలివిని ఇచ్చేవారు, వివేచన దయచేయగలవారు. దేవుడికి మహిమ కలుగును కాక. దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవారికి దేవుడి జ్ఞానంలో తెలివిని ఆనందంను అనుగ్రహించబడతారు. మరి ఆ జ్ఞానం ఎవరికి అనుగ్రహించబడుతుందంట? దైవ దృష్టికి మంచిగా ఉండేవారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మనందరికీ దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. మనందరం కూడా దైవ దృష్టికి మంచివాడుగా దేవుడి జ్ఞానాన్ని తెలివిని సంపాదించుకుందాము గాక. హల్లెలూయా.
ఈ ఉదయకాలం మరి ఎవరైతే మరి జ్ఞానం లేకుండా వారి సంసారాలను పాడు చేసుకుంటున్నారు, వారి కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, అట్టి వారికి నిశ్చయంగా దేవుడి జ్ఞానాన్ని అనుగ్రహించబడును గాక. కానీ వారు దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. దేవుడు తప్పకుండా వారికి జ్ఞానాన్ని అనుగ్రహించి వారి కుటుంబాన్ని కడతారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దాబా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ జయం బట్టి మీ కృపను బట్టి నైనా ఇటు రీతిగా ఈ ఉదయకాలం మీరు మాట్లాడారు ప్రభా. మీకు వందనాలు. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు నేను మీ యొక్క గుప్తములై ఉన్నాము ప్రభా. అడుగు ప్రతి వాడికి ఇంకా ధారాళంగా మీరు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని మీరు సెలవిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు. నిజమే తండ్రి, మాకు ఏమున్నా నేను మీ జ్ఞానం లేకపోతే అంతా నేను వ్యర్థమే ప్రభా. మీ జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించి మా జీవితాలు కట్టుకున్నట్లు మీరు సహాయం చేయండి. మీ జ్ఞానంతో మా కుటుంబాలు కట్టుకున్నట్లు మీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ ఉదయకాలం ఇదిగోనైనా దేవా స్తోత్రం. అడుగుతున్న ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి బిడ్డలకి మీ తెలివిని, మీ జ్ఞానాన్ని, మీ వివేచనని అనుగ్రహించి వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఉదయకాలం ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసిన వారికి అవసరతను తీర్చండి. కష్టాల్లో నన్ను తోడుకొనండి. స్వస్థత లేక ఇబ్బంది పడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి. సమాధానం లేకుండా బాధపడుతున్న వారికి సమాధానాన్ని అనుగ్రహించండి. మానసికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలకి మానసిక ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. బిడ్డలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి. వివాహాలు కాకుండానైనా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారయ్యా, వారిని ఒక్కసారి దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను అప్పులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని నేను మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.